ఏపీకి వాయుగుండం పంచి ఉంది. దీంతో కుండపోత వానలు కురుస్తూ ఉన్నాయి. అల్పపీడనం ప్రభావం ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టుగా ఏపీ వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని 10 జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, అనకాపల్లి, విజయనగరం, విశాఖ, గుంటూరు, అల్లూరి జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. విశాఖలో ఆదివారం భారీ వర్షం పడింది. నగరం జలమయమైంది. రోడ్లని, చెరువులను తలపించడంతో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కావడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖ నగరంలో 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా గాజువాక, పెదగంట్యాడలో 6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గాజువాకలోని డైరీ కాలనీ, హెచ్బీ కాలనీ, రిక్షా కాలనీ వంటి ప్రాంతాల్లో ఇళ్లలోకి సుమారు 3 అడుగుల మేర వరద నీరు చేరింది. మరొకవైపు జ్ఞానాపురం, చిలకలూరుపేట, వంటోన్ ఏరియాల్లో వరద ఉధృతికి రాకపోకలు నిలిచిపోయాయి. హనుమంతవాక, తాడిచెట్లపాలెం వంటి కొండ ప్రాంతాల్లోని ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో జేవీఎంసీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈరోజు వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు లైవ్ లో అందిస్తారు. రాజు, ఏదైతే గత 3 రోజులుగా కూడా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో వర్షాలు అయితే విస్తారంగా కురుస్తున్న నేపథ్యంలో ఆ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం దాని తీవ్రత పెంచుకొని ఇప్పుడు వాయుగుండంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇది మరి కొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అయితే అధికారులు అయితే ఇప్పటికే ప్రకటించిన నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార యంత్రాంగం అంతా హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకైతే, పార్వతీపురం, మన్యం జిల్లాలకి ఇప్పటికే పాఠశాలలో కూడా ఈ రోజు సెలవు ప్రకటించడం జరిగింది. మరోవైపు రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సమాయత్తం చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్లు కూడా అనేక సూచనలు అయితే ఇవ్వడం జరిగింది. ప్రజలు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా బయటికి రాకుండా ఉండాలని కూడా అధికారులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మరో 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్రంలోని అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, యానాము, తూర్పుగోదావరి, బిఆర్ అంబేద్కర్, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాలకైతే రెడ్ అలర్ట్ ప్రకటించారు. అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, కృష్ణా, పల్నాడు, బాపట్ల, ప్రకాశం జిల్లాలకైతే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోర్టుల్లో అయితే 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే సమయంలో భారీ ఎదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. దీంతో మత్స్యకారులకు వేట కూడా నిషేధించడం జరిగింది. మరోవైపు చూసుకుంటే అల్లూరు సీతారామరాజు, అదేవిధంగా అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాలతో పాటు పార్వతీపురం, మన్యం జిల్లాలో ఉన్నటువంటి ఏజెన్సీలు, కొండశేఖర గ్రామాల్లో కూడా ఎప్పటికప్పుడు వరద నీరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు అయితే ఇప్పటికే అంచనా వేయడం జరిగింది. దీంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యాటక ప్రాంతాలను ఇప్పటికే మూసివేయడం జరిగింది. జలపాతాలకు అయితే వరద ముప్పు ఉంటున్న నేపథ్యంలో పర్యాటకులు కూడా అనుమతించకుండా ఇప్పటికే పర్యాటక కేంద్రాలన్నింటినీ కూడా మూసివేయడం జరిగింది. మరోవైపు చూసుకుంటే చోడవరం, వడ్డాది రోడ్లో ఉన్నటువంటి కాజువే మీద భారీ వరద నీరు చేరడంతో అటు పాడేరు నుంచి విశాఖపట్నంకి వచ్చేటువంటి ప్రధాన రహదారిని కూడా మూసివేయడం జరిగింది. ఇలా చూసుకుంటే మొత్తం ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే విజయనగరం జిల్లాలో మెంటాడ్లో 43 మిల్లీమీటర్లు, అదేవిధంగా బాడంగిలో 40 మిల్లీమీటర్లు, విశాఖలో 15 మిల్లీమీటర్లు, పాడేరులో 49 మిల్లీమీటర్లు భారీ స్థాయిలో వర్షపాతం అయితే నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సముద్ర తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఏదైనా అత్యవసర పరిస్థితులు ఏర్పడి లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించే నేపథ్యంలో సురక్షిత భవనాలను కూడా గుర్తించడం జరిగింది. ఆయా ప్రాంతాలకు తరలించేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధమైందనే చెప్పుకోవచ్చు.
రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.